ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని మార్గం. కీర్తన 103:7. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనబరచెను. ఆయన తన మార్గములను తన క్రియలను మోషేకు ఇశ్రాయేలుకు మట్టుకే వెల్లడిపరిచాడు. ఎందుకు? దాని కారణం ఏమి? దేవుడు ప్రజలు అందరికీ నేర్పించలేడు. వినడానికి సిద్ధముగా ఉన్న వారికి, దాన్ని పొంది విధేయులయ్యే వారికి మట్టుకే ఆయన నేర్పించగలిగాడు. మోషే ఎవరు? మోషేకు ఒక పవిత్రపరచబడిన కుటుంబం ఉండింది. అతని అన్న, అతని సహోదరి తక్కిన వారి నుండి వ్యత్యాసముగా ఉండినారు. ఆ గృహములో ఉండిన విశ్వాసపు మెట్టు ఎలాగుండింది అంటే, దేవుడు ప్రవేశించి ఆయన చిత్తము కొరకు వారిని సిద్ధపరచగల రీతిగా ఉండింది. దేవుడు ఏశావుకు తను తాను బయలుపరచుకోలేకపోయాడు, కానీ యాకోబుకైతే అలాగూ చేయగలిగాడు. దానికి కారణం ఏమి? ఇశ్రాయేలు దేవుడు తన కార్యములను బయలుపరిచాడు. ఇశ్రాయేలు అబ్రహాం యొక్క సంతానము. వారు నమ్మినటువంటివి, వారి అలవాట్లు వేరుగా ఉండినవి. ఒక గృహం యొక్క వెనుక చరిత్ర చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రుల యొక్క జీవితము, వారి విశ్వాసము చాలా ముఖ్యమైనది. మోషే యొక్క తల్లిదండ్రులు చాలా వేరుగా ఉండినారు. దేవుడు మోషే వంటి వ్యక్తిని వేరే ఏ ఇతర గృహములోనికి ఇవ్వలేకపోయాడు. దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. నేను లోకములోనికి పంపవలసిన ఒక ప్రవక్త ఉన్నాడు. నేను ఎక్కడకు అతనిని పంపగలను? స్థానికుడైన యోహానును ఎక్కడకు పంపగలను అని అడుగుచూ ఉన్నాడు. ఆయన అతనిని ఏ యాజకుని గృహములోనికైనా పంపగలడా? జకర్యా జీవితం పరీక్షించబడింది. దేవుడు అతనిని, అతని భార్యను దేవుని ధర్మశాస్త్రానుసారంగా పరిపూర్ణులుగా తెలుసుకున్నాడు. వారు పరిపూర్ణులని దేవుడు చూశాడు. వారు ధర్మశాస్త్రము నమ్మడమే కాక దానిని అవలంబించారు. అది వారి జీవిత విధానముగా మారిపోయింది. విశ్వాసము మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. బిడ్డలు ఆ వాతావరణంలోనికి వచ్చినప్పుడు వారు విశ్వాసమును తీసుకుంటారు. తల్లిదండ్రులు దేవుని జాగ్రత్తగా వెతికి భయముతో వణుకుతూ ఆయన మార్గములో నడవడానికి ప్రయత్నించినప్పుడు గొప్ప వ్యక్తులను పెంచడానికి సిద్ధపడుతున్నారు. వేరే ఏ ఇతర గృహములోనికి స్థానికుడైన యోహాను దేవుడు పంపలేకపోయాడు. ఆ గృహములోనికి యోహాన్ రావటం హఠాత్ సంభవం కాదు. దేవుని క్రియలు హఠాత్ సంభవములు కాదు. దేవుని తలంపులు ఉన్నతమైనవి. ఆయన క్రియలోనికి జ్ఞానము, తీర్మానము ఆయన క్రియలోనికి వెళతాయి. మోషే తన తల్లి దగ్గర నుండి సంపాదించిన కలవరములు ఫరో ఇంటిలో కూడా అతనిని ఉంచలేదు. ధనికులైన వారితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు, లేక మనమెట్ట కన్నా చాలా ఉన్నతమైన మెట్టువారి కలిగి సంబంధము ఉన్నప్పుడు, మనం త్వరలో మన మార్గములను వారి మార్గములోనికి అనుగుణ్యముగా చేసుకుంటాం. ఒక ధనికుని కారులో ప్రయాణము చేస్తూ ఆయనతో సంభాషణ పెట్టుకోవటం నీకు హాని కలిగిస్తుంది. దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్షపరుచుకోవటం కారణం ఏమిటంటే, నీ జీవితంలోని నీవు పెద్ద విషయములుగా ఎంచుకున్నటువంటివి దేవుని దృష్టిలో పెద్ద విషయములు కావు. మోషే ఎలాంటివాడు? ఆయన ప్రతిదినము దేవుని కలుసుకోగలిగిన వ్యక్తి. ఆయన ఇశ్రాయేలుకు దేవుని ధర్మశాస్త్రమును అందించినవాడు. దేవుని సన్నద్ధి యొక్క తాకుడు ఆయన శరీరాన్ని ఆరోగ్యంగా 120 ఏళ్ల వయస్సు వరకు కాపాడింది. కీర్తన 106:23. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను, అయితే ఆయన వారిని నశింపచేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. గొప్ప ప్రత్యేక లక్షణము చూడండి. అందరూ అది చేయలేరు. దేవుడు ఇశ్రాయేలు అందరినీ నాశనం చేయబోతున్నాడు, వారిని నాశనము కానివ్వండి అని ఒకడు ఆలోచించవచ్చు, కానీ మోషే అలాగులేడు. మోషే ఖాళీ స్థలములో నిలబడ్డాడు. నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయము అని అన్నాడు. ఆయన గొప్ప ప్రత్యక్షతనిచ్చుటకు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఈ భాగమును చదివితే ఆయన పూర్తిగా న్యాయవంతుడని గ్రహింపవుతుంది. ఎస్కేల్ 22:30. ఖాళీ స్థలములో నిలబడగల వ్యక్తి కొరకు దేవుడు వెదుకుతున్నాడు. తన జీవితమునే ఆధారముగా పెట్టి ఆత్మీయ పోరాటము జరిపాడు, కానీ అలాంటి వారిని దేవుడు కనుగొనలేదు. మన కుటుంబం వైపు చూసినప్పుడు దేవుడు చాలా దుఃఖపడతాడు. మన క్రైస్తవ కళాశాల వీటిని నేర్పించవు. యాకోబు పెనీయుల దగ్గర దేవుని చేయి విడిచిపెట్టాడు. లోకస్తుడైన యాకోబు ఆ స్థితికి రావటం ఒక గొప్ప విషయం. ఆ ప్రత్యేకమైన రాత్రి జరిగిన విషయములన్నీ తన చిన్న కుమారుడైన యోసేపుకు
వళ్ళించి ఉంటాడు. ఆ రాత్రిలో అతడు సంపాదించిన కుంటితనము గురించి ప్రశ్నలంటికి జవాబిచ్చి ఉంటాడు. దేవదూత అతనితో మాట్లాడిన విషయాలను గురించి అతనితో చెప్పి ఉంటాడు. ఇదంతా ఏసేపు మనసులో నాటుకుపోయింది. నీ బిడ్డలతో నువ్వు చెప్పే దేవునితో నీ మొట్టమొదటి అనుభవం ఓ గొప్ప దీవెన. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.